Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే వంటకం మన అమ్మమ్మలు చేసేది మనం మర్చిపోయిన వంకాయ రోటి పచ్చడి. దానికి కావలసిన పదార్థాలు వంకాయలు, టమాటాలు, వంట నూనె, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసి పచ్చిమిరపకాయ ముక్కల్ని వేయాలి. కలిపి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. బాగా కలపాలి. వంకాయ కొంచెం మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కట్ చేసి వేయాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలపాలి. పసుపు వేసి అన్నీ బాగా కలిసేలాగా కలిపి మగ్గించుకోవాలి. ఎప్పుడైనా వేపేటప్పుడు పచ్చిమిరపకాయ ముక్కల్ని కట్ చేసి వేయాలి, లేదంటే చిందుతాయి. ఇప్పుడు రోల్లో పచ్చిమిరపకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా దంచాలి. ఈ పచ్చిమిర్చి, ఉప్పు బాగా నలిగిన తర్వాతే వంకాయల మిశ్రమాన్ని వేయాలి. ఈ పచ్చడిని రోలు సౌకర్యం లేని వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు, కానీ రోట్లో చేస్తే ఆ రుచే వేరు. వంకాయలు, టమాటాలు బాగా నలిగేలాగా దంచాలి. జీలకర్ర వేసి బాగా నలిగేలాగా దంచాలి. ఈ రోటి పచ్చడిని వేడివేడి అన్నంలో కరిగిన నెయ్యి వేసుకుని ఈ చలికాలంలో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు వేసి దంచాలి. ఇప్పుడు చింతపండు వేసి దంచండి. చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను వేసి కచ్చాబచ్చాగా దంచుకోవాలి. అంతే అండి, ఎంతో రుచిగా ఉండే వంకాయ రోటి పచ్చడి రెడీ.